కనకదుర్గమ్మ ఒక గొర్రెల కాపరిని బండరాయిలా మారిపో అని ఎందుకు చెప్పించిందో మీకు తెలుసా? విజయవాడకి దగ్గరలో మొగలిరాజపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద కొండ కూడా ఉంటుంది. కానీ రాత్రైతే చాలు ఆ కొండపై నుంచి గజ్జల శబ్దాలు, భయంకరమైన అరుపులు వినిపించేవి. దాంతో ఆ పల్లె ప్రజలు కొండపైన దుర్గమ్మ వెలిసింది అని అక్కడికి వెళ్లడానికే భయపడేవారు. కానీ ఒక రోజు రామయ్య అనే గొర్రెల కాపరి దుర్గమ్మను చూద్దామని భారీ వర్షంలో ధైర్యంగా కొండపైకి వెళ్తాడు. అదే సమయంలో ఒక అమ్మాయి ఎర్రచీర కట్టుకొని వచ్చి ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు రామయ్య ఈ కొండపైన అమ్మవారు వెలసింది అని విన్నాను, అందుకే చూద్దామని వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి నవ్వుతూ అమ్మవారు కనిపిస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది. దానికి రామయ్య నేను చాలా పేదవాడిని, అమ్మవారు కనిపిస్తే కొంచెం ధనం అడుగుతాను అని చెప్తాడు. అది విన్న ఆ అమ్మాయి ఈ అమ్మవారు చాలా భయంకరమైనది, నీ ప్రాణాలు పోతాయి, నీకు ధనం కావాలి అంతే కదా, ఇందా ఈ బంగారు నాణాలు తీసుకొని వెనక్కి తిరగకుండా వెళ్ళిపో, వెనక్కి తిరిగావంటే మాత్రం ఒక బండరాయిలా మారిపోతావు అని చెప్తుంది. అప్పుడు రామయ్య ఆనందంతో ఆ మూటను తీసుకొని కిందకు పరిగెడతాడు. కానీ ఇంతలో ఎవరో పిలిచారని నియమం మర్చిపోయి వెనక్కి చూస్తాడు. అంతే, వెంటనే ఒక శిలలా మారిపోతాడు. తన కోసం ఎదురు చూస్తున్న తన భార్య కలలోకి రామయ్య వచ్చి జరిగిందంతా చెప్పి కొండ మీదకు వెళ్లి పూజలు చెయ్యండి అని చెప్తాడు. ఆ రోజు నుంచి కొండపైన కనకదుర్గమ్మకి పూజలు చేయడం మొదలు పెట్టారు. ఫ్రెండ్స్, జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి.